ఒకసారి ఒక చిరుతపులి ఒక జింకను వేటాడుతుండగా అకస్మాత్తుగా అది బురదలో ఇరుక్కుపోయింది. చిరుతపులి తన శక్తినంతా ఉపయోగించి బయటపడేందుకు ప్రయత్నించింది, కాని ప్రతిసారి విఫలమైంది. అప్పుడే ఒక మేక నీటికోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. చాకచక్యమైన చిరుతపులి దాన్ని చూసి, మేక చెల్లి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. మేక సమాధానంగా, నేను నీటికోసం వెతుకుతున్నాను, చాలా దాహంగా ఉంది అంది. అప్పుడు చిరుతపులి నవ్వుతూ, చెల్లి, ఇక్కడే నీళ్లు తాగు, చాలా తియ్యగా తాజాగా ఉన్నాయి, చూడు, నేను ఇక్కడే తాగుతున్నాను అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన అమాయక మేక నెమ్మదిగా బురదలోకి అడుగుపెట్టింది. కొద్దిసేపట్లోనే అది కూడా బురదలో ఇరుక్కుపోయింది. వెంటనే చాకచక్యమైన చిరుతపులి మేక మీద కాలువేసి దాని సహాయంతో బయటకు వచ్చేసింది. ఈ దృశ్యమంతా ఒక కోతి చూస్తూ ఉంది. కోతి బురద దగ్గరకు రాగానే చిరుతపులి అడిగింది, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? కోతి తెలివిగా సమాధానమిచ్చింది, స్నేహితా, నేను నిన్న ఇక్కడ ఒక జింక మాంసం దాచాను, అదే తీసుకోవడానికి వచ్చాను. అది విన్న వెంటనే చిరుతపులి నోటిలో నీళ్లూరాయి. వెంటనే అది మరోసారి బురదలోకి దూకింది. కాని అక్కడ ఎక్కడా జింక మాంసం కనిపించలేదు. మళ్లీ అది బురదలోనే ఇరుక్కుపోయింది. అప్పుడు కోతి మేకను చూసి చెప్పింది, ఎవరినైనా నమ్మే ముందు వారి స్వభావం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మేక మరియు కోతి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. చాకచక్యమైన చిరుతపులి మాత్రం అక్కడే బురదలో ఇరుక్కుపోయింది. నీతి: ఎవరినైనా నమ్మే ముందు వారి స్వభావం తెలుసుకో.